మళ్ళీ కామెడీ. హాయ్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈవేళ మీకు ఒక స్పెషల్ గెస్ట్. వాళ్ళు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కాదు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు అసలే కాదు. మీరు ఎవరో చెప్పుకోలేరులే, నేనే చెప్పేస్తున్నాను. వినాయకుడు. అవునండి, దివి నుండి భూకి మనందరి కోసం వచ్చాడు ఆయన. వినాయకుడితో మీకోసం ఒక చిన్న ఇంటర్వ్యూ చూడండి. నమస్తే స్వామి. నమస్తే. నమస్తే. నువ్వు అంత దూరం నుండి మా కోసం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓవర్ యాక్షన్ వద్దు. నేనేం మీకోసం రాలేదు, నేను నా కోసం వచ్చాను. మీకోసమా? అదేంటి? మా లోకంలో అంతా గొడవలుగా ఉంది. ఈ నారదుడు ఉన్నవాడు ఉన్నట్టు ఉండక మీ భూలోకం విశేషాలన్నీ మా లోకంలో అందరికీ చెప్తాడు. దానివల్ల గొడవలు ఎందుకు వస్తాయి స్వామి? ఎందుకు రావు? ఇక్కడ పదవుల కోసం కాట్లాడుకుంటారు కదా, అది మాదాకా పాకింది. నేను గణాలకి అధిపతిని కదా, నువ్వు ఇంతకాలం ఆ పదవిని వెలగబెట్టావు కదా, ఇక నాకు ఆ పదవిని వదిలిపెట్టేయ్ అని కుమారస్వామి గొడవ పెట్టుకుంటున్నాడు. అయ్యో, మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? మా తండ్రి గారైన శివుడు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నారు. పోనీలే, శివుడు మన మన్మోహన్ సింగ్ లాగా డమ్మీ క్యాండిడేట్ అయితే కాదు కదా, ఏదో ఒకటైతే ఆలోచిస్తున్నాడు కదా. ఏం పరిష్కారమో ఏమిటో. ఒకవేళ మా నాన్నగారు కుమారస్వామిని గణాధిపతిని చేస్తే నేను మా నాన్నని ఇక రిటైర్ అయిపోయి కైలాసానికి నన్ను అధిపతిని చెయ్యమంటాను. తండ్రి పదవి కోసం కొడుకు డిమాండ్ అంటే మా జగన్మోహన్ రెడ్డి రూట్లో వస్తున్నావు అన్నమాట. ఒకవేళ నీ డిమాండ్కి మీ నాన్నగారు అంటే శివుడు ఒప్పుకోకపోతే నువ్వు మా అన్నా హజారేలాగా నిరాహార దీక్ష చేస్తావా? ఛీ, అన్నా హజారేతో నన్ను పోల్చకు. అయ్యో, అదేంటి స్వామి అంత మాట అనేశారు? అనక అసలు ఆ అన్నా హజారేకి నిరాహార దీక్ష చేయడమే రాదు. నిరాహార దీక్ష ఎలా చేయాలో అన్నా హజారే ట్రైనింగ్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? కేసీఆర్ దగ్గర. నిరాహార దీక్ష ఎలా చెయ్యాలో ఆయనకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలీదు. అన్నట్టు కేసీఆర్ అంటే గుర్తొచ్చింది. ఆయన వల్ల నరకలోకంలో చాలా ప్రాబ్లం అయిపోయింది. అది యమధర్మరాజుకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కేసీఆర్ వల్ల నరకలోకంలో ప్రాబ్లమా? అదేమిటి? నరకలోకంలో పాపుల్ని 3 కేటగిరీస్ కింద చేశారు. అవి పాపులు, డీలక్స్ పాపులు, సూపర్ డీలక్స్ పాపులు. అయితే వాళ్ళంతా కేసీఆర్ ని ఫాలో అయిపోయారు. ఇప్పుడు సూపర్ డీలక్స్ పాపులు వాళ్ళకి నరకలోకంలో సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మేమేనా తక్కువ తిన్నది అంటూ పాపులు, డీలక్స్ పాపులు కూడా వాళ్ళకి సెపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు మన మధ్య ఈ గొడవలేంటి, అందరం పాపులమే కాబట్టి అందరం కలిసే ఉందాం అని అంటున్నారు. ఇప్పుడు యమధర్మరాజు నెత్తిన కిరీటం పెట్టుకోవడం మానేశాడు. కిరీటానికి గొడవలకి సంబంధం ఏమిటి? ఉండదా మరి? ఈ గొడవలకి ఆయనకి తలనొప్పి ఎక్కువైపోయి కిరీటం పెట్టుకోవడం మానేశాడు. అయ్యో పాపం. ఇదివరకు భూలోకంలో కొన్ని సంవత్సరాల క్రితం వినాయకుడి విగ్రహాలు పాలు పట్టిస్తే పాలు తాగాయని చాలా ప్రచారం జరిగింది. స్వామి, మరి నిజంగా విగ్రహాలు అలా పాలు తాగుతాయా? అడ్డమైన పాపిష్టి వెధవా, పాలు పట్టిస్తే తాగేయడానికి నేనేమైనా అంత బేవార్సు దేవుడిలాగా కల్పిస్తున్నానా వాళ్ళకి? తొక్క రేగేలాగా తొండంతో కొడతానని చెప్పు వాళ్ళకి. ఇంకా నయం, నా విగ్రహాలు బ్రాందీ విస్కీలు తాగుతాయి అనలేదు పాపిష్టి జనాలు. సరే వినాయక, అసలు ఈ గొడవలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇంతకీ నువ్వు ఉండ్రాళ్ళు తిన్నావా? ఏం తినడమో. ఇది వరకటి రోజుల్లా స్వచ్ఛమైన సరికేది, అన్నీ కల్తీ సరుకులే కదా. అందరి దేవుళ్ళ కంటే నీకు తిండి పుష్టి చాలా ఎక్కువ అని అంటారు, నిజమేనా స్వామి? అంటే నేను బాగా మింగుతానని మీ వాళ్ళు అంటున్నారా? నేను ఉండ్రాళ్లే మింగుతాను, మీ వాళ్ళు గనులు మింగేస్తారు, ఇళ్ల స్థలాలు పంట పొలాలు మింగేస్తారు, ఆఖరికి అడవులు కూడా మింగేస్తారు. శాంతి శాంతి శాంతి. శాంతించు వినాయక. సరే గాని వినాయక నిమజ్జనం రోజు నీ ఊరేగింపుతో పాటు ఊరేగింపుకి ముందు అమ్మాయిలకి బొడ్డు కింద చీరలు కట్టించేసి రింగ 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 రే, అది ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా,
ఇలాంటి పాటలన్నీ డ్యాన్స్లు వేస్తుంటారు సెక్సీగా. అది అలాంటి డ్యాన్స్లు అవి చూస్తే నీకు కోపం రాదా స్వామి? ఎందుకు రాదు? ఈ పాపిస్టోళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కావాలనుకుని అలాంటి డ్యాన్సులు పెట్టిస్తారేమో. వాళ్ళు వచ్చే జన్మలో అటూ ఇటూ కాకుండా పుడతారు. విన్నారు కదా, వినాయక చవితి రోజు ఆ వ్రతం తర్వాత నిమజ్జనము చాలా భక్తి శ్రద్ధలతో చేయించండి, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. సరే కానీ స్వామి, మరి నిమజ్జనం అనేది 11వ రోజు చేస్తారు కదా, ఇంత శ్రద్ధగా పూజ చేసిన తర్వాత ఆ నిమజ్జనం ఎందుకు చేస్తారు స్వామి? అసలు మీ లోకంలో నేను ఎక్కువ రోజులు ఉండలేను, అందుకే 11వ రోజే నిమజ్జనం చేస్తారు. అసలు ఇంకా ముందు నిమజ్జనం చేస్తే నేను చాలా సంతోషిస్తాను. నువ్వు సంతోషిస్తావు కానీ మాకు బాధే కదా స్వామి. సరే కానీ ఇంకా నీ మూషిక వాహనం మీద ఇల్లులు తిరిగి నువ్వు బోల్డని ఉండ్రాలు తినాలి, కానీ ఇంకా నీ టైం వేస్ట్ నేను చేయదలుచుకోలేదు. ఇంక ఉంటాను స్వామి, నమస్తే. నమస్తే నమస్తే. అదండి, ఆఖరికి వినాయకుడికి కూడా బోల్డని చికాకులు. కానీ పండగ పూట మనకు ఆ చికాకులు వద్దు, మనం హాయిగా మంచిగా పండగ చేసుకుందాం. ఉంటాను, బాయ్. మళ్ళీ కామెడీ.